పెద్దల మాట. చద్ది మూట. ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదంగా ఉండేది. ఒకసారి ఆ చెట్టులోని రెండు కొమ్మలు ఒకదానికొకటి రాపిడి చేసుకోవడం వలన చిన్న చిన్న నిప్పురవ్వలు మరియు పొగలు వస్తున్నాయి. వెంటనే ఒక తెలివైన ముసలి పక్షి ఇది గమనించి వెంటనే ఇతరులను అప్రమత్తం చేస్తూ ఇలా అంది: మంటల కారణంగా చెట్టు త్వరలోనే కాలిపోవచ్చు. మనం ఇక్కడ ఉండటం ఇక సురక్షితం కాదు. వేరే చోటికి వెళ్దాం రండి. కొన్ని చిన్న పక్షులు ముసలి పక్షి హెచ్చరికను పట్టించుకోలేదు. అవి దానిని ఎగతాళి చేస్తూ ఇలా అన్నాయి: ఈ పెద్దవాళ్లు ఎప్పుడూ మనల్ని భయపెట్టడానికి ఇలాంటివి చెబుతారు. చిన్న పక్షులు ముసలి పక్షి సలహాను పట్టించుకోకుండా చెట్టుపైనే ఉండిపోయాయి. మిగిలిన పక్షులు ముసలి పక్షి సలహాను పాటించి మరొక చెట్టుకు ఎగిరి సురక్షితంగా ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ మంటలు పెరుగుతున్నాయి. ఒకరోజు కొమ్మల మధ్య రాపిడి తీవ్రమై చెట్టును మంటలు చుట్టుముట్టాయి. చెట్టు కాలిపోవడం వల్ల అక్కడే ఉండిపోయిన పక్షులు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి. ముసలి పక్షి సలహాను పాటించిన పక్షులు మరో చెట్టు మీదికి చేరి సురక్షితంగా ఉన్నాయి. పెద్దలు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలను మనం పట్టించుకోనప్పుడు మనల్ని మనం ప్రమాదంలో పడేసుకుంటాము. అందుకే ఒక సామెత ఉంది: పెద్దల మాట చద్ది మూట.